మహారాష్ట్రలో మహాగఠబంధన్ అంటే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీ, అదే సందర్భంలో శివసేన బాల్ ఠాక్రే శివసేన, అదే ఉద్ధవ్ ఠాక్రే శివసేన, మరొక వైపున కాంగ్రెస్ పార్టీ. ఎందుకు ఈ శివసేన ఉద్ధవ్ ఠాక్రే శివసేన లేకపోతే మన పవార్ ఎన్సీపీ అనాల్సి వస్తుందంటే ఒరిజినల్ పేరు ఒరిజినల్ గుర్తు వీళ్ళిద్దరికి వచ్చింది. అది ఎవరైతే మా షిండే వాళ్ళకేమో షిండేనేమో ఒరిజినల్ శివసేన అధ్యక్షుడు అయ్యాడు. అలాగే ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ ఒరిజినల్ ఎన్సీపీ నాయకుడు అయ్యారు. కోర్టులు అది ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి అధికారం అది. కాబట్టి ఇక అందులో మార్చడానికే లేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన క్లాష్ వచ్చింది. ఎన్సీకి ఇది నేషనల్ కాన్ఫరెన్స్కి ఇదే ఎన్సీపీకి శివసేన వర్గానికి అంటే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమిలో ఉన్న షిండే వర్గానికి అజిత్ పవార్ వర్గానికి తగవలు వచ్చినాయి. ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం ప్రారంభించారు. ఇది ఇప్పటికే అసలే కష్టాలు ఉన్న మహారాష్ట్రలో ఏమవుతుందో చూడాలి. తాజాగా చూస్తే బీజేపీ శివసేన షిండే వర్గానికి సంబంధించిన ఎన్సీపీ అజిత్ పవార్ల మహాయతి కూటమిలో విభేదాలు బయటపడినాయి. తాజాగా అజిత్ ఎన్సీపీని ఉద్దేశించి షిండే సేనకు చెందిన ఆరోగ్య మంత్రి తానాజీ సావంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మేము కర్రుగట్టిన శివ సైనికులు, ఎన్సీపీ కాంగ్రెస్తో మాకు పొసగదు. కేబినెట్ సమావేశాల సందర్భంగా ఎన్సీపీ మంత్రులు పక్కన కూర్చుంటేనే వాంతి వచ్చేటట్టుంది, కాకపోతే ప్రభుత్వంలో ఉన్నది కాబట్టి భరిస్తున్నాం అని ప్రకటిస్తే ఎన్సీపీ కూడా ఘాటుగా స్పందించి ఇట్లాంటి ప్రకటనలు వినే కంటే ప్రభుత్వం నుంచి వెళ్ళిపోవడమే ఉత్తమం అని పేర్కొంది. లేదా తానాజీ మీద వేటు వేయమంది. ఇక్కడ ఈ గొడవ ఎక్కడ దాకా వెళ్తుందో చూడాలి.